హాయ్ ఫ్రెండ్స్, 32 ఇంచెస్ బోయి ప్యానల్స్ ఫ్రెండ్స్. ఇది బ్లాంక్లో లైట్గా బార్స్తో మన దగ్గరికి వచ్చింది. సెట్ ఎల్జీలో వచ్చింది బోయి ప్యానల్. ఇది సైడ్ కాఫ్లు కూడా ఉన్నాయి. ఈ ప్యానల్కి సైడ్ కాఫ్లో వోల్టేజ్ మిస్సింగ్, అందువల్ల ఏ వోల్టేజ్ మిస్ అయిందో సైడ్ కాఫ్ యొక్క డేటా అనేది ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసి ఆ వోల్టేజ్ అనేది స్కాలర్ దగ్గర నుంచి ఇద్దాము. అసలు స్కాలర్లో వోల్టేజ్లు వస్తున్నాయో లేవో చూసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, స్లోగా లైట్గా బార్లు అయితే ఉన్నాయి. ఇవి ఒకసారి మనం మల్టీమీటర్ ద్వారా అసలుకి స్కాలర్ మీద వోల్టేజ్లు వస్తున్నాయో లేవో ఒకసారి మనం చెక్ చేసుకుందాం. స్కాలర్ మీదకైతే విజిఎల్ వస్తుంది, విఎఫ్ వస్తుంది -8. బ్లాంక్లో అయితే ఉంది విజిహెచ్ అయితే 24 వస్తుంది. కానీ మనకి ప్యానల్ అనేది ఆన్ అవ్వట్లేదు. దీనిని సైడ్ కాఫ్ ఉన్నాయి కాబట్టి సైడ్ కాఫ్ నుంచి గ్లాస్ సైడ్ నుంచి ట్రాక్స్ ఉంటాయి. ఆ ట్రాక్స్ అనేవి రస్ట్ ఫామ్ అయ్యి గ్లాస్ మీద ట్రాక్స్ అనేవి కట్ అవ్వడం వల్ల మనకి ఆ ట్రాక్ అనేది సైడ్ కాఫ్కి వెళ్ళకపోవడం వల్ల, మధ్యలో కట్ అవ్వడం వల్ల మనకి ఈ ప్రాబ్లం వచ్చింది. ఈ ప్రాబ్లం ఎక్కువగా ఎందుకు వస్తాయంటే సముద్ర ఒడ్డు ఉన్న వాళ్ళకి కానీ, పిల్లులు కానీ, ఎలకలు కానీ, టాయిలెట్స్ కానీ వాటర్తో ఎవరైనా క్లీన్ చేసేటప్పుడు కానీ, స్ప్రే చేసేటప్పుడు కానీ ఈ గ్లాస్ మీద ఉన్న ట్రాక్స్ రస్ట్ పట్టి ఆ ట్రాక్స్ అన్ని కట్టడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, నేనైతే వోల్టేజ్లన్నీ చెక్ చేస్తున్నాను. స్కాలర్ మీద టోటల్ వోల్టేజెస్ వస్తున్నాయి. బట్ మన సైడ్ కాఫ్లు అనేకి వోల్టేజ్ అనేది వస్తుందో లేదో ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఇవి సైడ్ కాఫ్ ఫ్రెండ్స్. మనకి రైట్ సైడ్ 2 కాఫ్లు ఉన్నాయి. ఇప్పుడు ప్యానల్ని రివర్స్లో తిప్పి వోల్టేజ్లు అనేవి వస్తున్నాయో లేవా చూసుకుందాం. ఈ సోర్స్ కాఫ్ అంటారు ఫ్రెండ్స్, కింద ఉంది. సోర్స్ కాఫ్ నుంచి గ్లాస్ మీద నుంచి ఆ స్లోగా ట్రాక్స్ అనేవి టోటల్ అన్ని వోల్టేజెస్ సైడ్ కాఫ్కి వెళ్ళి సైడ్ కాఫ్ నుంచి సెకండ్ సైడ్ కాఫ్కి వెళ్ళాయి ఫ్రెండ్స్. ఇప్పుడు సోర్స్ కాఫ్లో వోల్టేజ్లు వస్తున్నాయి, కానీ సైడ్ కాఫ్స్కి వోల్టేజ్ వస్తున్నాయో లేవో చూసుకొని అసలుకి సోర్స్ కాఫ్ అనేది బర్న్ ఉందో లేదో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర మొబైల్ ద్వారా జూమ్ తీసుకొని బర్న్ ఉందో లేదో చూసుకోవాలి. బర్న్ ఉంటే బాండింగ్ పంపించాలి ఫ్రెండ్స్. బర్న్ లేకుండా, బర్న్ అంటే కాలిపోయే లేకుండా బాగా ఉంటే సోర్స్ కాఫ్లో బాగున్నట్టు, సైడ్ కాఫ్లో వోల్టేజ్ ఎక్కడ మిస్ అయిందో చూసుకొని చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్న గ్లాస్ మీద ట్రాక్స్, ఈ గ్లాస్ మీద ట్రాక్స్ అనేవి రస్ట్ ఫామ్ అయ్యి కట్ అయితే ట్రాక్స్ వోల్టేజ్ అనేది సైడ్ కాఫ్కి వెళ్ళదు. వెళ్ళకపోవడం వల్ల మనకి ప్రాబ్లం అనేది వస్తుంది. ఇప్పుడు మీకు కట్ అయింది చూడండి ఫ్రెండ్స్, ఒకటి ట్రాక్ అనేది సెంటర్లో కట్ అయ్యి వైట్గా ఉంది. ఆ ట్రాక్ కట్ అయింది. ఇప్పుడు ఆ ట్రాక్ అనేది గ్లాసులో మనం జాయింట్ చేయలేం కాబట్టి బయట నుంచి ఒక జంపర్ వైర్ ద్వారా సోర్స్ కాఫ్కి జాయింట్ కలపాలి. ఏ వోల్టేజెస్ మిస్ అయిందో ఆ వోల్టేజ్ అనేది, ఆ ట్రాక్ అనేది ఏ వోల్టేజో విజిహెచ్చా విజిఎల్లా లేకపోతే ఏ వోల్టేజో తెలుసుకోవడానికి కాఫ్ మీద నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ని మనం బ్రౌజర్ ద్వారా ఇంటర్నెట్లో కాఫ్ డేటా అనేది తీసి చూడండి ఫ్రెండ్స్, కాఫ్ నెంబరు, ఆ డేటా నెంబర్ అనేది ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసి దాని ప్రకారం ఏ పాయింట్స్ ఉన్నాయి కదా, ఆ పాయింట్స్ ఏ డేటా అనేది డౌన్లోడ్ చేసుకుని దాని ప్రకారం విజిహెచ్ అనేది ఏ పాయింట్లో ఉంది, విజిఎల్ అనేది ఏ పాయింట్లో ఉందో చెక్ చేసుకొని ఏ వోల్టేజ్ అనేది వస్తుందో ఏ వోల్టేజ్ అనేది రావట్లేదు చెక్ చేసుకొని ఆ మిస్ అయిన వోల్టేజ్ని మనం బయట నుంచి ఒక జంపర్ ద్వారా కనెక్ట్ చేసి చూడాలి ఫ్రెండ్స్, ఆన్ అవుతుందో లేదో. ఆన్ అయిందంటే పర్ఫెక్ట్గా ఆ ట్రాకే కట్ అయిందని డిసైడ్ చేసుకొని బయట నుంచి జంపర్ వేయాలి. ఇప్పుడు అది విజిఎల్ వోల్టేజ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్.
కానీ VGH వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. VGH అయితే రావట్లేదు ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి VGL చెక్ చేశాను. VGL అయితే వస్తుంది, VGH అయితే రావట్లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను VGH పాయింట్ చూసుకొని ఒక జంపర్ వైర్ కనెక్ట్ చేసుకొని, మనకి VGH వోల్టేజ్ అని మిస్ అయింది. VGH పాయింట్ దగ్గర జంపర్ వేసి సైడ్ గ్లాస్ మీద నుంచి సెల్లో టేప్ మీద నుంచి అంటిపెట్టుకొని VGH అనేది స్కాలర్లో ఎక్కడ ఉందో వోల్టేజ్ స్కాలర్లో కనెక్ట్ చేస్తాను. మనకి స్కాలర్లో VGH అనేది ఇస్తాను. జాగ్రత్తగా రఫ్ చేసి పాయింట్ల దగ్గర జంపర్ వేసి జాగ్రత్తగా గ్లాస్ మీద నుంచి సెల్లో టేప్ ద్వారా అతికించి ఓడకంట నీట్గా VGH వోల్టేజ్ అనేది ఇచ్చి చూసాను. ఎందుకంటే అక్కడ VGH రాలేదని VGH దగ్గర జస్ట్ సాల్డరింగ్ అనేది చేయకుండా VGH పాయింట్ దగ్గర టచ్ చేసి తీస్తే మనకి ప్యానల్ అనేది ఆన్ అవుతుందో లేదో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకున్నాను ఫ్రెండ్స్. పర్ఫెక్ట్గా వస్తుందంటే సాల్డరింగ్ చేద్దామని ఫస్ట్ టచ్ చేస్తాను. పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను మళ్ళీ పవర్ ఆపుకొని VGH దానికి కనెక్ట్ చేసుకుంటుంది ఫ్రెండ్స్. పర్ఫెక్ట్గా వస్తుంది పిక్చర్ అయితే. అందువల్ల నేను VGH పాయింట్కి అనేది కనెక్ట్ చేసుకుంటాను. ప్యానల్ ఆపేసి పవర్ ఆపేసి. నెక్స్ట్ ఏంటంటే స్కాలర్లో సైడ్ కాఫ్కి VGH అనేది ట్రాక్ ద్వారా వెళ్తుంది కాబట్టి మనం సర్జికల్ బ్లేడ్ ద్వారా ఆ VGH ట్రాక్ని స్కాలర్లో అండ్ సైడ్ కాఫ్ దగ్గర VGH అనేది ఏ ట్రాక్ అవుతుందో ఆ ట్రాక్ చూసుకొని కట్ చేయాలి ఫ్రెండ్స్. లేకపోతే సైడ్ గ్లాస్ దగ్గర షార్ట్ అయ్యి పక్క ట్రాక్ కూడా బర్న్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఓన్లీ జంపర్ వేస్తే సరిపోదు, అక్కడ కూడా కట్ చేసుకోవాలి VGH పాయింట్. ఇప్పుడు నేనెందుకు కట్ చేయలేదంటే ఆల్రెడీ గ్లాసులో చాలా కట్ అయ్యి ఉంది కాబట్టి పక్కదానికి దేనికి షార్ట్ అయ్యి లేదు కాబట్టి నేను డైరెక్ట్గా ఇప్పుడు VGH ఇచ్చాను కాబట్టి వస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకోసం తయారు చేసి చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.